ఏమనుకుంటున్నావు? ధన జాతకాలకు అలా కలిసి వస్తుంది. మావా ఒక్క మాట. అయితే ఈ సంబంధం చేసుకోమనేనా మీ అభిప్రాయం? ఇల్ల ఏపుగా ఉందా? రూపురేఖా విలాసాలు బాగున్నాయా? ఆ సంసారాలకు సౌందర్యంతో ఏం పనిలేండి. బేరం ఆడి చూడండి. బేరానికి ఏముంది? 1400 తెమ్మంటున్నాడు. ఇదే మీరు చేసే ఉపకారం నాకు. సరే 1200కు తగలెట్టండి. ఉపకారానికి పోతే నాకు ఆ నిష్ఠూరం. పొగలు అడిగితే కొమ్మ ఎక్కుతారు. సరే అడిగి చూస్తాను. శాస్త్రులు గారు ఒక్క మాట. మరి ఫైసలు చేస్తాను. నా 500 జ్ఞాపకం ఉందా? శాస్త్రులు గారు పిల్ల సుఖపడుతుంది. నా మాట విని 1200కు తథాస్తు అనండి. అనండి, తప్పదు. మీరంత దూరం చెబుతున్నప్పుడు కాదనలేను. సరే, కానీ పిల్లకేదో సరుకు పెట్టించి ఖాయం చేయండి. సరే మావా, కృత్యాధ్యవస్థ మీద ఒప్పించాను. పిల్లదానికి సరుకు పెడితేనే గాని వల్ల లేదని భీష్మించు కూర్చున్నాడు. ఏమంటాం? అది నా వల్ల కాదు. ఊరుకోవయ్యా, అలాగే అందు. మధురవాణి తాలూకు కంటె తెచ్చి ఇవాళకి పెట్టి తర్వాత తీసుకుపోతాను. అదేదో మీరు చూసుకోండి. మధురం, మధురం ఏమండి? ఏది నీ మెల్లో కంటెతి? నిశ్చయ తాంబూలాల్లో పిల్లదానికి సరుకు పెట్టాలి. బాగుంది బాగుంది. బావగారు పెళ్లి ఏమిటి, మధ్య నాకంటే పెట్టడం ఏమిటి? నేను ఇవ్వను. ఎక్కడికి పోతుంది? మళ్ళీ నీకంటే నీకు ఇచ్చే పూచి నాది. కష్టపడి ఆర్జించుకున్న కంటే బావగారు ఎదుట ఇస్తున్నాను. మళ్ళీ నాకంటే నాకు ఇవ్వకపోతే మీ ఆపూర తక్కదు. తాంబూలాలు పుచ్చుకొని తథాస్తానండి. తథాస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. ఇదిగో ఈ సొమ్ము. అమ్మా సిద్ధాంతి, ముహూర్తం ఎప్పుడో చూడు. శుభస్య శీఘ్రం అన్నారు. చూసా ఉంచా. ఎల్లుండి రాత్రికి దివ్యంగా ఉంది. ఏం మావా? కానీ శుభం. తాత పెళ్లి కొడుకు అయ్యాడే. తాత? తాత ఏమిటి తాత? మధురా, మధురా. అమ్మాయిని పెళ్లి కూతురుని చేస్తున్నా. పాపం తల్లి లేని పిల్ల. సరే, నేను పెద్దిపాలెం వెళ్ళొస్తాను. జాగ్రత్త. అలాగే. జ్ఞానం లేదు. రూపు 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 అంటాను.
భేష్ భేష్. ఇప్పుడు పెళ్లి కొడుకు లక్షణాలు ఉచ్చి పడుతున్నాయి మావా. మావా, లౌచ్చుని పిలవడానికి పెద్దిపాలెం వెళ్తున్నాను. బాజా భజంత్రీలు, పల్లకి, పెళ్లి సరంజామా యావత్తు తీసుకురావాలి. ఖర్చులకి ఏది ఓ 100 రూపాయలు ఇలా పారే. అందాక ఈ 50 రూపాయలు ఉంచండి, అట్టించి వచ్చాక మిగతా సొమ్ము ఇస్తాను. నీ పేరు ఊరికే పెట్టారా? సిద్ధాంతి అన్నట్టు ముహూర్తం ఎన్ని గడియలకి? 9 గడియలకి. ఏమిటో 19 గడియలకండి. ఓహో సరే. సిద్ధాంతి గారు వస్తా. మంచిది. చూశారా, పంతులు ఇట్టే వచ్చి అట్టే 50 రూపాయలు తన్నుకుపోయాడు. దేవాంతకుడండి, దేవాంతకుడు. సిద్ధాంతి గారు, పంతులు ఊరికి వెళ్ళాడు కనుక నన్ను కాపాడతానంటే ఒక్క చిన్న విషయం మనం చేసుకుంటాను. అభ్యంతరం ఏమిటి? సెలవివ్వండి. వ్యవహారాల తొట్టుబాటు చేత విధి లేక నేను ఈ 1200కు ఒప్పుకోవలసి వచ్చింది. ఇందులో 5వ వంతు తెమ్మంటాడు పంతులు. 5వ వంతే? ఏమి దారుణం. ఇంతకీ మొదటి నుంచి కష్టపడుతున్నవారు మీరు తృణం తిన్నా నాకు బాధ లేదు. మరేం భయపడకండి, పంతులు గాని మిమ్మల్ని డబ్బు అడిగితే పెరట కొడతా. అంత పని ఎందుకులేండి, సూక్ష్మంలో తేల్చేస్తే పోతుంది. పంతులు వచ్చేలోగా అవధానులు గారిని ఏకరాత్ర వివాహానికి ఒప్పించాం. ఏకరాత్ర వివాహం? ఇది తృతీయం కాదు కండి. ఓహో, అసలు ముహూర్తం రాత్రి 19 గడియలకు కదా. అవును. తృతీయానికి తిథి నక్షత్రాలు బాగుంటే చాలు. చిత్తం ఇది రాత్రి 9 గడియలకేనని ఫిరాయించండి. ఇది మీ చేతిలో పని. ఏం బావగారు ఇక్కడ కూర్చున్నారు, లోపలికి రాకూడదు? ఏమీ లేదు, తృతీయానికి 5 రోజులు ఎందుకు వృధా ఖర్చు గాని అని చర్చిస్తున్నాం. శుభమల్లే పెళ్లికి బయలుదేరబోతుంటే ఇప్పుడు ఎవరు తెచ్చారని ఏడుస్తున్నావే? లేస్తావా ఎముకలు విరగొట్టమన్నావా? మధురవాణి, ఊరంతా కట్టగట్టుకొస్తున్నారు. పట్టుబట్టాలి ఉండిగా ఉంది. ఏమిటి సాధనం? వాళ్ళు పెళ్లి చుట్టానికి రావడం లేదు, మరేం భయపడకండి. మంగళసూత్రధారులకు వేలైంది, ఉంటూరు చేస్తున్నారు. అయ్యా అయ్యా అయిపోయింది. ఇదిగో వస్తున్నా వస్తున్నా. ఓం ధ్రువంతే రాజా వరుడా ధ్రువంతే పో బృహస్పతి ధ్రువంత ఇంద్రష్టాగ్రేక్షరాజతాం ధ్రువం. భజంత్రులు భజంత్రులు సూత్రధారణ కానివ్వండి. అయ్యా అయ్యా వశిష్ఠుల వారు, నా కన్యాశుల్కం ఇప్పించకుండా సూత్రధారణ లాగండి. అది నిజమే కదా. అది ఇలాగే కానీ లెక్క పెట్టుకు చూసుకోండి. అలాగే ఇక సూత్రధారణ కానివ్వండి. సావధాన సుముహూర్త సావధాన. మీరు వెళ్ళండి తాతయ్య. అలాగే. విచారించకండి. ఇంటికి వెళ్ళి అక్కడ రుణపణాదులు ఏవో పరిష్కరించుకుని వారం రోజుల్లో తిరిగి వస్తా. సుబ్బి, అంతవరకు అమ్మినే అంటగాగి ఉండి జాగ్రత్తగా మసులుకో. వెళ్ళొస్తా. ఈ అడవకు వెళ్ళొస్తా. అమ్మీ, అమ్మా తీసుకెళ్ళమ్మా. మరి మీరు వెళ్ళండి తాతగారు. అదమ్మా అలా ఎడవచ్చా? వెళ్ళమ్మా. మీరు వెళ్ళండి తాతయ్య, ఏం భయం లేదు. పదమ్మా.
చంపేశాడు. పంతులు వెధవును పెళ్ళాడిన కుక్క వెధవా నీ చదువేమైపోయిందిరా. నీ పేద మండిపోను. మావా ఓ మాట, నా కంచె మాట ఏమిటి? కంటే అరే, నీ భార్యకు పెట్టిన కంచెయ్యా, నువ్వు పెట్టమంటే ఎరువు తెచ్చి పెట్టాను కానా? నేనేం పెట్టమని లేదు. ఆ? ఇదంతా నువ్వును ఆ గుంటూరు శాస్త్రులు కలిసి తెచ్చిన కుట్ర. మావా వద్దు సుమా, నా కంచె నాకు ఇచ్చాయి. నేను మా కాని వాణ్ణి. కంటే నాకేం తెలియదు. తెలియదు? నీకు తెలియకపోతే మరి ఎవరికి తెలుసు? గవరయ్య నీ పెళ్ళాం దయ్యం అయిందన్నాడు కదా, నువ్వే దాన్ని చంపేశావు. పంతులు గారు నమస్కారం. ఆ పండ్రా, బళ్ళు దిగండి. పంతులు గారు చాలా శ్రమ తీసుకుంటున్నారు. బాజా భజంతులతో మీరే వచ్చారే. ఇదేమిటి మీరెందుకు వచ్చారు ఇప్పుడు? బుద్ధావధానులకు రాత్రి పెళ్లి అయిపోయిందే. పంతులు గారు హాస్యవాడుతున్నారు. హాస్యం ఏమిటి? మర్చిపోయి చస్తూ ఉంటే చవగ్గా వచ్చిందని ఎవరో గుంటూరు శాస్త్రులు కూర్చుని రాత్రే పెళ్లి చేసుకున్నాడు. అది వీడిస్తే కదా రగా, ఎంత మోసం. రండి వెళ్ళి ఆ గాడి కొడుకుని ఎముకలు వెరగొట్టాను. ఇంకా వాడి మొహం చూడదలుచుకోలేదు. నేను ఆ సంబంధం వద్దన్నానని నాతో పార్టీ కట్టాడు. మరి వాడి ఇల్లు నాకు తెలియదే. ఏయ్ బాజా భజంత్రులు, ఈయనకు ఆ పెళ్లి వారి ఇల్లు చూపించండి. చెప్తాం. అభ్యోత్తరావధానులతోనే హాస్యమా? ఏడియా లుబ్ధావధానులు, ఏడియా ముసలి వీలుగా. తొందరపడకండి, తొందరపడకండి. మీరే ఉద్యోగాలు గారు. గారు వీడి మానితోడు గారు కూడాను. అయిపోయి బుక్స్ చచ్చిపోను. ఏమో అగ్రహారపు చెయ్యనుకున్నావా ఏమనుకున్నావు? మధ్యవర్తికి మాటిచ్చి నమ్మించి పెళ్లికి తరలి వచ్చేలోగా మరో పిల్లకి ముడేస్తావు. ఆటలు మిగిలితే బాగుండదు. నా సంబంధం అక్కర్లేదని నువ్వే ఉత్తరం రాశావు. అదిగో అలా అబద్ధం అంటే ఎముకలు వెరకొడతాను. నేను నీకు ఉత్తరం రాశానురా. ముమ్మాటికి నేను ముసలివాణ్ణని, నాకు క్షయరోగం ఉందని, నన్ను కులంలో నుంచి బెరేశారని అట్టమైన కూతురు రాశావు. అదిగో మళ్ళీ ఆ కూత కూసావంటే ఊసు పుచ్చు గోద కదలేస్తాను. ఉత్తరం రాసిన వాడిని అయితే పెళ్లికెందుకు తరలేస్తాను? పెట్టక నా ఖర్చులని. ఇదిగో ఖర్చులు గిరుచులు అని నా దగ్గర ప్రసంగించి లాభం లేదు. ఒక్క తమ్మిడి నాకు 1000 రూపాయలు దండగ చేసి నలుగురు లాభాలు చేస్తావు. అందరిలో ఉండబట్టి బతిపోయావు.